కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ సినిమా సాధించిన విజయంతో వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. కాగా లేటెస్ట్ గా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తనకు 7 నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని చెప్పుకొచ్చింది. ఓ పాడ్కాస్ట్ లో తన లవ్ స్టోరీ, బ్రేకప్ విషయాలు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. మనకు సూట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మీకు ఎవరు సెట్ అవుతారో మీకే తెలుస్తుంది. నా లైఫ్లో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. అయితే సినీ నటితో అతనికి రిలేషన్ ఎందుకో నచ్చలేదన్నారు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పడంతో ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకున్నామని తెలిపింది. అంతెందుకు 7 నెలల క్రితం కూడా బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది. నేను చేసుకోబోయే వాడికి లుక్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి గుణం ఉండాలని చెప్పింది. ఇప్పటి వరకు నా లైఫ్లో బ్రేకప్స్ జరిగినా మరీ బాధపడేంతగా ఏం జరగలేదని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. సీతారామంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. తాజాగా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా సైమా 2024 అవార్డును అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లోని సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.